యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ శుభాలండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అలానే మీరంతా మా కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. కొందరు నాకు ఫోన్ చేసి మాట్లాడారండి. అట్లాగే ఇంకొందరు కామెంట్స్ ద్వారా తమ ఉద్దేశాన్ని వెలిబుచ్చారు. దీని సారాంశం ఏంటంటే, పాస్టర్ గారు మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మాటలంటే మాకు గౌరవం ఉంది, మీకెంతో రెస్పెక్ట్ ఇస్తున్నాము, మిగిలిన వాళ్ళలా కాదు, మీరు ప్రత్యేకంగా యథార్థంగా మాట్లాడతారని మేము నమ్ముతున్నాం. అయితే దొంగలను మీరు వెనకేసుకొస్తున్నారు. ఉదాహరణకి అమ్మతేజ విషయం కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి విషయం కానీ, ఇలాగ స్వస్థత కార్యాలు జరిగించేటువంటి వారి విషయంలో మీరు మరొకసారి ఆలోచించండి. అదంతా కూడా చీప్ ట్రిక్స్ వల్లే వాళ్ళు అలా చేస్తున్నారే తప్ప, అది దేవునికి అవమానమే తప్ప మంచి ఎక్కడుందండి, అందులో మంచి ఎక్కడుందండి అంటూ కొందరు కాల్ చేసి మాట్లాడారండి. కొందరు ఆ వీడియోల కింద కామెంట్ రాశారు. సరే, టోటల్గా మీకు నేను కృతజ్ఞుణ్ణి. నాపై మీరుంచిన అపారమైన నమ్మకాన్ని బట్టి, నాపై ఉన్న సదాభిప్రాయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మీకు నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే వాస్తవంగా అమ్మతేజాని వెనకేసుకొస్తున్నారు, మీకేమన్నా డబ్బులు ముట్టినాయా అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. మరి అట్లా వల్గర్గా ఉన్నటువంటి కామెంట్స్ డిలీట్ చేశాం. ఇబ్బందికరంగా ఉన్నాయి, మరి అసభ్యంగా మాట్లాడేవి. కొంతమంది హిందువులు కూడా చొరబడి రకరకాలుగా పద్ధతి లేకుండా కొన్ని కామెంట్ చేస్తూ ఉంటారండి. అట్లాంటి వాటిని మేము డిలీట్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే, దీనికి 1-2 రీజన్స్ ఉన్నాయండి. ఒకవేళ ఎందుకండి మీరు కదిలించుకోవటం ఎందుకు ఈ విషయంలో, వాళ్ళు చూసుకుంటారు కదా అని మీరు భావించవచ్చు. లేదా వాస్తవంగా అమ్మతేజ మీకేమన్నా సపోర్ట్ చేస్తున్నాడా, మీరెందుకు ఆయనకి సపోర్ట్ ఇస్తున్నారు వీడియోల ద్వారా అని మీలో ఎవరైనా అట్లా భావించినా, మీకు 1-2 విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే, వాస్తవంగా ఒక 2-3 రోజులు మహా అయితే ఆ అమ్మతేజ అనేటువంటి వ్యక్తి నాకు తెలిసి, వాస్తవంగా ఎలాంటి ముఖ పరిచయం లేదు. తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత అమ్మతేజ తనకు తానుగా నాకు ఫోన్ చేసి జస్ట్ పరిచయం చేసుకున్నారు. అన్న, మీ వీడియో వల్ల మేము ఆదరించబడ్డాము, మరి చాలామంది మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి మీరెంతో మాకు ధైర్యాన్ని కలిగించారు, ప్రభువులో నేను బలపరచబడ్డాను, ధైర్యంగా ఉన్నాం అని చెప్పడం జరిగింది. దట్స్ ఆల్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, బెల్లంపల్లి ప్రవీణ్ గారైనా ఇంకేదో అంటున్నారండి, ఎవరో పృథ్వీ గారంట, థామస్ గారంట, ఇంకేదో పేర్లు చెప్తున్నారండి. అమ్మతేజ అయినా ఇంకా ఇంకొకరైనా ఒకవేళ మనం వీళ్ళు తప్పు చేస్తున్నారు, చీప్ ట్రిక్స్ వాడుతున్నారు అని మనం భావించి ఏదో గుడ్డగాల్చి వాళ్ళ ముఖం మీద వేయటం కాదండి. ఆధారాలతో మనము దగ్గర ఏదైనా ఉంటే అప్పుడు బయటికి రండి, లేదా నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తా. నా ఉద్దేశం ఏంటంటే, అన్యాయంగా అక్రమంగా నోటికొచ్చినట్లుగా ఒక దైవ సేవకుని మనం ఎందుకు నిందించాలి? ఇప్పుడు మన పరిధిలో దేవుని తోటలో మనం పనిచేస్తున్నాం, నేను చేస్తున్నా. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన పరిధిలో దేవుని తోటలో ఆయన పనిచేస్తున్నారు. అమ్మతేజ గారు ఆయన పరిధిలో ఆయన దేవుని తోటలో పనిచేస్తున్నారు. మనందరికి యజమాని ఎవరండి?
యేసు ప్రభువారే. మనందరం ప్రకటిస్తున్న రక్షకుడు ఎవరండి? యేసు ప్రభువారే. మనందరం ప్రకటిస్తుంది ఏంటండి? గ్రంథం ఏంటండి? పరిశుద్ధ గ్రంథమైన బైబిలే కదా. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన తలాంతును బట్టి, తలంపును బట్టి, ఆయన నడిపింపును బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పంథాలో ఆయన పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. మనం ఎట్లా ఉండాలి? యూనిటీగా ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూసారా? కనుక ఇలాగుండాలి కదా. మనలో మనకిట్లాగా కలహాలు తెచ్చుకుంటే ఎట్లాగా? ఇది తప్పు కదా అని అనిపించి నేను స్పందించడం జరిగింది. ఒక రీజన్ ఇదండి. రెండో విషయం ఏంటంటే, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అన్నటువంటిది మన ఏపీ స్టేట్లో గవర్నమెంట్లో రికగ్నైజ్డ్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాం. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో క్రమక్రమంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి కన్వీనర్, కో కన్వీనర్ అనేటువంటి వారిని ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తుంది అని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. మన క్రైస్తవుల పక్షంగా శాంతియుత పోరాటం చేయటానికి, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు క్రైస్తవుల పక్షంగా గళం విప్పి మాట్లాడటానికి. ఓకే. కనుక ఏదన్నా వ్యవహారాలు, ఏమన్నా ఇబ్బందులు ఒకవేళ క్రైస్తవుల్లో ఉన్నా, లేక క్రైస్తవులకి హిందువులకి మధ్య ఉన్న కొన్ని కేసెస్ అనేటువంటివి మా దృష్టికి వస్తున్నాయండి. కొన్ని కంప్లైంట్స్ మా దగ్గరకు వస్తున్నాయి. అప్పుడు వాటిని మేము పరిష్కార దిశగా ఆలోచన చేసి న్యాయబద్ధంగా, దైవికంగా ఆలోచించి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. కనుక ఒక అన్నగా, లేకపోతే క్రైస్తవ ఒక పెద్ద మనిషిగా, లేదా ఒక అన్నగా, లేదా ఒక తమ్ముడుగా, లేదా ఒక దైవ సేవకునిగా ఇది అన్యాయం అనిపించినప్పుడు నా గళం వినిపిస్తున్నానండి. ఇది మీరు గ్రహించగలరు. ఇందులో నేనేదో గొప్పవాణ్ణి, నేనేదో మొనగాణ్ణి, నేను మాట్లాడితే ఖచ్చితంగా అంతే అన్నట్లుగా ఏదో కాదండి. ఇది రెండవ రీజన్ అండి. సిఆర్పిఎఫ్లో అధ్యక్షునిగా ఉన్నాను కనుక ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు శాంతియుతంగా పరిష్కారం చేయాలి కనుక చేస్తున్నాం కనుక ఆ పనిలో భాగంగా అమ్మ తేజ విషయంలో కూడా నేను కలిగించుకోవటం జరిగింది. ఇది రెండో రీజను. ఇక మూడవ రీజన్ ఏంటంటే, నేను గతం వీడియోలో చెప్పానండి, మన క్రైస్తవ సమాజంలో ఆది నుండి కూడా పరిశుద్ధాత్మ కార్యములను నమ్మేవారు కొంతమంది అయితే వాటి యందు విశ్వాసము లేకుండా కేవలము వాక్యమును ఆధారం చేసుకుని జీవించేవారే కొంతమంది. ఉదాహరణకి పెంతుకొస్తు వారు పరిశుద్ధాత్మను పొందాలి అని ప్రకటిస్తారు. పరిశుద్ధాత్మతో వారు నింపబడతారు, పరిశుద్ధాత్మతో ప్రవచిస్తారు, భాషలు మాట్లాడతారు. ఇట్లా రకరకాలుగా వారి సహవాసంలో మనం చూస్తాం. అట్లాగే బక్సింగ్ గారు కానీ, ఎల్ఈఎఫ్లో కానీ మనం ఏం చూస్తామండి, అట్లా స్పిరిట్ ఏదో వారి మీదకి రావటాన్ని వారు ఇష్టపడరు. ఒక విధంగా అది పరిశుద్ధాత్మ కాదు, భ్రమపరిచే ఆత్మ అని వీరు భావిస్తారు. కనుక కొన్ని సంఘాలు వాటిని నిషేధిస్తాయి, లేకపోతే వాటిని పట్ల అయిష్టత చూపుతారు. అది కరెక్ట్ కాదు అని వారి భావన, ఒకవేళ పైకి మాట్లాడకపోయినా. రైట్, అర్థం చేసుకున్నారు కదా. ఇది ఒక వెర్షన్. అయితే కలలో దేవుడు మాట్లాడడము, ప్రార్థన చేస్తే స్వస్థపడము, దయ్యాలు వెళ్ళిపోవడము, వీటిని పెంతుకొస్తు వారు విశ్వసిస్తారు, ఎల్ఈఎఫ్లో విశ్వసిస్తారు, బక్సింగ్ గారు బెరాకా సహవాసంలో విశ్వసిస్తారు. నాకు తెలిసి క్రైస్తవ సమాజంలో 90% విశ్వసిస్తారు. మీకు అర్థమైందండి? పరిశుద్ధాత్మ విషయంలో విభేదాలున్న, స్వస్థత కార్యాల విషయంలో
దాదాపుగా అందరూ ఏకతాటిపైకి వస్తారు. ఇకపోతే నాకు తెలిసి కొంతమంది ఒక 10% బహుశా అసలు స్వస్థత కార్యాలు లేవు, అవి ఎప్పుడూ ఆగిపోయాయి, ఇప్పుడు కేవలం వాక్యాన్నే మనం నేర్చుకోవాలి, వాక్యం ద్వారానే మనం రక్షించబడతాం, పరలోకం చేరతాం, కలలు నమ్మవలసిన అవసరం లేదు, స్వస్థత కార్యాలు లేవు, పరిశుద్ధాత్ముడు రావటం లేదు, ఇవన్నీ ఒట్టిదే, మనం ఆరోగ్యం చూయించుకోవాలి ఏదైనా బాగోకపోతే, అట్లాగే ప్రార్థన చేసుకోవాలి, దట్సాల్. ఈ బోధన చేసేవారు కూడా ఒక 10% ఉన్నారండి. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యాచ్ ఎవరు కనబడతారండి? నాకు తెలిసి పిడి సుందరరావు గారి శిష్యులంతా. అంటే వారిని ఉద్దేశించి అంటున్నానని ఎవరు తప్పుగా భావించొద్దండి. అంటే మీకు విషయం అర్థం కావడానికి పిడి సుందరరావు గారిని నేను ప్రస్తావన చేస్తున్నాను. ఆయన కించపరచాలని మాత్రం కాదు. దయచేసి వారి శిష్యులు ఎవరు కూడా నా మీద నొచ్చుకోవద్దు. వారు నేర్పిన బడి ఏంటంటే స్వస్థతలు పూర్తిగా వీళ్ళు వ్యతిరేకిస్తారు. అవన్నీ చీప్ ట్రిక్స్ అంటారు. లేదా దయ్యాలు పట్టినవి అంటే ఏమండి, అదొక మానసిక రోగం. మొన్న విన్నారు కదా, స్వయంగా విపి రెడ్డి గారే అన్నాడు, అదొక మానసిక రోగం అంతే, దయ్యాలు లేవు, పాడులేవు అంటూ ఆయన కొట్టేశాడు. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, అమ్మతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో, ఆ కుర్రాడు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు ఆ బ్యాచ్ అంతా. వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికో మ్యాజిక్ ఉంది, ప్రతి దానికో చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎల్లగొట్టామని కింద పడుకోబెడుతున్నారు చూశారు, వాళ్ళు మానసిక రోగులు, నిజమైన దయ్యాలు కావవి. మీకు వినిపించాను ఆ వీడియో కూడా గతంలో. ఓకే, ఇంకా పైగా వీళ్ళ యొక్క సిద్ధాంతంలో మనం ఏం చూస్తామండి, బొట్టు పెట్టుకున్నా తప్పు లేదు, పువ్వు అలంకరించుకోవటం అది పెద్ద విషయం కాదు, ఎక్కడికి వెళ్ళైనా మనం భోజనం చేయొచ్చు, అన్యులతో కలిసి భోజనం చేసినంత వల్ల వచ్చే నష్టమేం లేదు, ప్రార్థన చేసుకోవటం ముఖ్యం. ఇది వీరి యొక్క సిద్ధాంతం అండి. సో టోటల్గా ఈ సిద్ధాంతాలని నేను వ్యతిరేకిస్తాను, ఒక పాస్టర్ గారిగా లేక ఒక దైవ సేవకునిగా. నేను కూడా నేను నమ్ముతూ దేన్ని ఫాలో అవుతున్నానండి, 100% మంది విశ్వాసులు దేవుని చిత్తంలో వాక్యానుసారంగా ఉన్న విషయాన్ని నమ్ముతూ కొనసాగే గుంపులో నేను కూడా ఉన్నాను. ఈ 10% ఎవరండి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకుండా అక్షరమును కలిగి ఉండి ఆత్మను విస్మరిస్తారు. వీళ్ళు స్వస్థతలు లేవు, దయ్యాలు లేవు, ఏమి లేదు, అంత ట్రాష్, అంత చీప్ ట్రిక్స్ అనేటువంటి బ్యాచ్. ఏమన్నా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, సందర్భం వచ్చింది కనుక. అక్షరము చంపును ఆత్మ బ్రతికించును అని అంటే ఆ కుర్రాడు ఎవరో, ఆ సోదరుడు ఎవరో రకరకాలుగా వాడు వీడంటూ నన్ను మాట్లాడారని నేను వీడియో పోస్ట్ చేశాను కదా. మేము ఈ జీవవాక్యాన్ని నమ్ముతాం, జీవవాక్యం ఇది, మేము అక్షరాన్ని నమ్ముతాం అంటూ మాట్లాడాడు. ఏమన్నాడు, జీవవాక్యం. అక్కడ కూడా 2 విధానాలు ఉన్నాయి, ఆ పిచ్చోళ్ళకి అర్థం కాల. జీవము అంటే ఆత్మ, వాక్యము అంటే అక్షరం లేక పదాలు కదా. అక్కడికి మీరు నమ్ముతుంది జీవవాక్యాన్ని కాదు, వాక్యాన్నే పట్టుకుంటారు, మీరు జీవాన్ని విడిచిపెడుతున్నారు. మా బాధ అదే కదా, అక్షరాన్ని పట్టుకుంటారు, ఆత్మ సంబంధంగా ఆలోచించడం మానేస్తారు. మా బాధ ఇదే కదా. మీరు జీవవాక్యాన్ని నమ్ముకోవట్లా, వాక్యాన్ని నమ్ముకుంటున్నారు, వాక్కులను అక్కడ ఉన్న అక్షరాన్ని నమ్ముకుంటున్నారు. అదే కదా మీరు చేసే పొరపాటు. విజయప్రసాద్ రెడ్డి గారు కానీ తన శిష్యరికం కానీ వీళ్ళంతా చేసే పని ఇదేనండి. పాపం కొంతమందికి ఈయన చెప్పే బోధన నచ్చి, అబ్బా ఇదేదో చాలా, ఏమండి, ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు కొద్దిమందే, విశాల మార్గంలోకి వచ్చేవాళ్ళు చాలామంది అంట. అట్లాగే ఈ మధ్య కాలంలో ఈ బోధ చాలా బాగుంది, రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, ఏదైనా తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా ధరించుకోవచ్చు, మన బంధువులు పోగొట్టుకోకూడదు, కార్యక్రమాల్లోకి మనం వెళ్ళాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అబే దయ్యాలు లేవు, అవి లేవు, ఈ లేవు అంటే కొంతమంది ఆకర్షించబడి సోషల్ మీడియాలో ఎక్కువ % వీళ్ళే కనబడుతున్నారండి. దీనికి ఒక రీజన్ ఉంది. నాకు తెలిసి బాగా ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా దేవునాత్మలో ఎదిగేవారు, విరిగి నలిగి ప్రార్థన చేసుకునేవారు ఒకవేళ వీడియోలు చూస్తారేమో కానీ నాకు తెలిసి కామెంట్లు రాసేంతగా వాళ్ళు పట్టించుకోరండి. ప్రార్థన చేద్దాంలే అనుకుంటారు. ఈ చెత్త బ్యాచ్ ఉన్నారే,
క్షమించండి ఈ మాట వాడుతున్నందుకు. మనలోనే ఏది ఈ విపి రెడ్డి గారి సిద్ధాంతాలను విశ్వసిస్తారే ఇట్లాంటి బ్యాచ్ ఖచ్చితంగా కామెంట్లు రాస్తారు. అందుకని కామెంట్లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళు రాసే కామెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. అప్పుడు కామెంట్లు చదివిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఒరే ఎక్కువ మంది రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారే, దయ్యాలు లేవనే దాన్నే సపోర్ట్ చేస్తున్నారే, చీప్ ట్రిక్స్ అన్నదాన్నే సపోర్ట్ చేస్తున్నారే, అయితే అమ్మతేజ రైట్ కాదు, అయితే బెల్లంపల్లి ప్రవీణ్ గారు రైట్ కాదు, ఈయన చెప్పేది రైట్, చాలామంది ఈయనే సపోర్ట్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. అక్కడ ఉన్న సీక్రెట్ ఇప్పుడు మీకు అర్థమైందా? కన్నీటితో ప్రార్థన చేసుకునేవారు, భక్తిగా జీవించేవారు సాధారణంగా సోషల్ మీడియా జోలికి రారు. సరే, ఇప్పుడు సోషల్ మీడియా ఇంట్లోకి చేతిలోకి వచ్చేసింది కనుక ఒకవేళ ఏదన్నా ఎప్పుడైనా చూసి అట్లా విని వదిలేస్తారు, కానీ కామెంట్ రాయాలి అని వారు భావించరు. అందువలన వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కనపడుతుంది. ఈ చెత్తా చెదారం, ఈ మంచి భక్తి కలిగినటువంటి వారు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నటువంటి వారు కామెంట్లు తక్కువగా ఉంటున్నాయి. ఇది ఇక్కడ ఒక లెక్క. సరే, టోటల్గా నేను దీన్ని ఫాలో అవుతాను గనక, నా చర్చిలో దేవుడు కార్యాలు చేశాడు గనక, చేస్తున్నాడు గనక, అది నాకు కాస్త బాధేసింది కనుక నేను స్పందించడం జరిగింది. నేను నమ్ముతున్నాను కాబట్టి. ఇదండి ఈ 3 రీజన్స్ విన్నారు కదా. రైట్, ఈ 3 రీజన్స్ వల్ల అమ్మతేజ గారి విషయంలో నేను కలిగించుకోవడం జరిగింది. అంతకుమించి ఆ తమ్ముడిని నేను చూడలేదు, ఆ తమ్ముడితో నాకు పరిచయం లేదు, అసలు అంతకుముందు కూడా నాకు ఆ వీడియోలేమి నేను ఎప్పుడు చూడలేదు. ఆయన ఏదో ఒక అనాథ హాస్టల్ నడిపిస్తాడంట అన్నది ఎప్పుడో ఒక్కసారి మా పాస్టమ్ గారు ఎప్పుడో కొన్ని నెలల క్రితం, సంవత్సరం క్రితం ఎప్పుడో ఒకసారి చెప్పింది, జస్ట్ అంతే. ఆ పేరు అప్పుడు విన్నాను ఎప్పుడో ఒకసారి. అంతకుమించి ఆయన వీడియోలు చూడటం కానీ, ఆయన కార్యక్రమాలు కానీ నాకు అసలు ఏమీ తెలియదు. అర్థమైందా? కాబట్టి ఏదో దొంగలు వెనకేసుకొస్తున్నారండి అంటూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడకండి. బెల్లంపల్లి ప్రవీణ్ గారి విషయంలో కూడా ఇలాగే మాట్లాడుతున్నారు, అది తప్పు. శాపం తెచ్చుకోకండి. లేదా మీ దగ్గర ఆధారాలుంటే నిరూపించండి. అనగానే నేను ఒక 4 నేసుకెళ్తానండి, కుంటోళ్ళని గుడ్డోళ్ళని, నేను అక్కడ కూర్చుంటానండి, స్వస్థపరచమనండి. ఇది మూర్ఖత్వం. నీవు అక్కడికి వెళ్ళేవారు, నీతో వచ్చేవారు ఎవరు? విశ్వాసం లేనివారు, జరగవు అన్నటువంటి వారిని నువ్వు తీసుకొస్తున్నావు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా దేవుడు కార్యం చేయలేడు. మీకు అర్థమైందండి? అదేమంటే ఏదో కాకినాడ సభ జరుగుతుంది, అక్కడికి నేను వస్తాను, నేను 4 తీసుకొస్తాను, నా ముందు చెయ్యండి, దేవుడు చేస్తే అప్పుడు నేను నమ్ముతాను. ఏంటి పిచ్చి మాటలు? అంటే అక్కడికి ఏ హృదయంతో వస్తున్నారు వీళ్ళు? దేవుడు చెయ్యడు, ఇది చీప్ ట్రిక్కు, సాతానులు లేవు, స్వస్థతలు లేవు అనే మనసుతో వచ్చేవాళ్ళు. బైబిల్ ఆధారం ఏంటి? ఇలాంటి వారికి మధ్య ఎట్టి పరిస్థితుల్లో కార్యం జరగదని యేసుప్రభు చెప్పాడు. ఏం చెప్పాడండి? ఎక్కడ ఆయన స్వస్థపరిచినా నేను కాదు, నీ నమ్మికే నేను స్వస్థపరిచింది అని చెప్పాడు. మరి వచ్చేటువంటి వారు నమ్మికతో వస్తే కార్యం జరుగుతుంది. దైవజనుని విశ్వసిస్తే, దైవజనుని ప్రేమిస్తుంటే, దైవజనుడి మీద మంచి మనసాక్షి కలిగి ఉంటే, మంచి మనసుతో అతను నువ్వు విశ్వసిస్తే, అక్కడ ఆ సందర్భాన్ని, ఆ సహవాసాన్ని, ఆ వ్యక్తిని, ఆ ప్రాంతాన్ని, ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. నువ్వెట్లా వస్తున్నావు? ఇది జరగదు, ముమ్మాటికి జరగదు, అంతా ఫేక్ అనుకుని వస్తావు. కాబట్టి ఖచ్చితంగా జరగదు. దట్స్ ఆల్, అంతే. అందుకడికి నువ్వు వెళ్ళటం వేస్ట్. ఇట్లా నిరూపించలేరు. ఇట్లా నిరూపించటం అన్నది, నిరూపించమని ఛాలెంజ్ చేయటం అన్నది ఇక మూర్ఖత్వం, అంధత్వం నా దృష్టిలో. అర్థమైందండి? మీకు చేతనైతే వీళ్ళు చేసిన వాటిలో మోసం ఉంది, ఇది నిరూపించాలి. ఇదిగో ఇది చీప్ ట్రిక్ వాడారు, ఇదిగో ఇట్లా మొబైల్ ద్వారా పేర్లు వాళ్ళకి చారేశారు, ఇదిగో ఆధారం ఇదిగో, లేకపోతే ఇదిగో వీళ్ళు మోసం చేస్తున్నారు, ఇదిగో ఆధారం ఇదిగో, అలా చెప్పండి. అప్పుడు నేను కూడా మీతో ఏకీభవిస్తాను, ఖచ్చితంగా వాటిని ఖండిస్తాను. పాస్టర్ అమ్మతేజ గారి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే, యథార్థవాది టీవీ ఛానల్ నుండి, యూట్యూబ్ ఛానల్ నుండి మార్క్ బాబు గారు అట్లాగే రంజిత్ తోఫీర్ గారు కలిసి ఈ టాపిక్ మీద మాట్లాడటం జరిగిందండి. సార్, ముందుగా ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ సోషల్ మీడియాలో, అమ్మతేజ అనబడినటువంటి ఒక దైవజనుడు మరి పేర్లు పెట్టి పిలుస్తూ కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు యేసు నామంలో. దాన్ని కొంతమంది ఖండిస్తున్నారు సేవకులు. దీన్ని ఎలా చూడాలి సార్? దేవుడు పేర్లు పెట్టి పిలిచే వరము ఇస్తాడా? అలా పిలవగలరా లేదా? దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు పేర్లు పెట్టి పిలవలేకపోవడం ఏంటి? ఇప్పుడు అమ్మతేజ చేస్తున్న మోసం, అమ్మతేజ ప్రజలను ఇట్లా మోసం చేస్తున్నాడు అని
అనేక మంది అతన్ని దూషిస్తున్నారు. ఆ పేరే నేను కొత్తగా వింటున్నా, ముఖ పరిచయం లేదు. అతడెవరో నాకు తెలియదు, నన్ను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా నాకు తెలియదు. అయినా సరే ఒక సీనియర్ నాయకుడిగా నేను చెబుతున్నా ఏంటంటే, అమ్మతేజ మోసం చేస్తున్నాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అని మాట్లాడే ఆ మూర్ఖమైనటువంటి ద్వేషము, విమర్శలు ఎందుకు? అతని ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, దేవుడు లేడనేవారు, లేకుంటే అన్య దేవతలను ఆరాధించేవాళ్ళు, అతని ద్వారా యేసే రక్షకుడని తెలుసుకొని నమ్ముకొని రక్షణలోకి వచ్చిన వాళ్ళు అనేక వందల మంది ఉన్నారు. అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్న ఒక సహోదరుడు క్రీస్తు సైనికుడే కదా. నేను క్రీస్తు సైనికుడినే, అతడు క్రీస్తు సైనికుడే. పరిచర్య విధానములో భేదం ఉండొచ్చు, నేను పేర్లు పెట్టి పిలవను, ఆ కాన్సెప్టే లేదు నాకు తెలిసిన సువార్త చెబుతాను, వాళ్ళు కన్విన్స్ అవుతారు, నమ్ముకుంటారు, లేకుంటే పోతారు, వాళ్ళ ఇష్టం. అది నా పద్ధతి. ఆయనకు ఆ వరము మరి దేవుడు ఇచ్చాడని ఆయన నమ్ముతున్నాడు, అది చాలామంది కూడా నమ్ముతున్నారు. ఆయన ఆ పద్ధతిలో కూడా ఆఖరికి వచ్చి కంక్లూజన్ ఏంటి? పేర్లు పెట్టి పిలుస్తున్నా గనక అమ్మతేజయ్య రక్షకుడు అని ఆయన చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు, యేసే రక్షకుడు అని చెప్తాను. యేసే రక్షకుడు అని అమ్మతేజ చెప్పినప్పుడు, యేసే రక్షకుడు అని నేను కూడా చెప్పినప్పుడు, కంక్లూజన్ ఇద్దరిది ఒకటే అయినప్పుడు నేను ఆయన ఎందుకు విమర్శించాలా? ఇది మూర్ఖత్వం. ఇది ఆ యొక్క పోస్టును కొద్ది నిమిషాలు నేను మీకు ప్లే చేశాను. దాన్ని చూసినటువంటి విపి రెడ్డి గారు దానిపైన స్పందించడం జరిగింది. టోటల్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చేసినా నేను చేసినా ఇంకొకరు చేసినా యేసయ్యే రక్షకుడు అనే ప్రకటిస్తున్నాం కదా, కనుక ఆయన్ని ఖండించాల్సిన అవసరం ఏముంది? చీప్ ట్రిక్ ఏముంది? ఇది మూర్ఖత్వం అవుతుంది ఇలా మాట్లాడటం అంటూ ఇండైరెక్ట్గా విపి రెడ్డిని ఖండించడం జరిగింది. సరే, విపి రెడ్డి గారు నాకంటే చిన్నవాడండి, ఒకవేళ ఎక్కడన్నా ఫ్లోలో సంబోధనలో విపి రెడ్డి అన్నా ఎవరు నొచ్చుకోవద్దు. సరే, దీనికి ఈయనేం మాట్లాడాడు ఈ 2 వీడియోలు మీకు చూపిస్తానండి, చూడండి. నిన్న రంజిత్ తోఫీర్ గారు చూడండి ఎంత అబద్ధం చెప్పాడండి. ఆయన పెద్దోడై ఉండే, ఆయన క్యాన్సర్ వ్యాధి వస్తేనేమో కీమోథెరపీ చూపించుకున్నాడు హైదరాబాద్లో మంచి హాస్పిటల్ పట్టుకుని. ఆయనేమో కీమోథెరపీకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందినేమో అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏం బాగుందండి న్యాయం? నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళాలి కదా అమ్మతేజ దగ్గరికి. నువ్వు ఎవరో ఒకళ్ళు మంచి వరాలు ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకుని ఆడి దగ్గర పోవాలి కదా. గురుగారు మీరేమో డాక్టర్ని సెలెక్ట్ చేసుకుని మీరేమో హాస్పిటల్కి వెళ్ళి మంచి కీమోథెరపీ చేయించుకుని మంచి వైద్యం చేయించుకుని క్యాన్సర్ వ్యాధి తగ్గించుకున్నారు. మందినేమో అక్కడ బొమ్మంటారా? ఏమన్నా బాగుందంటే అసలు మీరు వెళ్ళి రుజువు చూపించి వస్తుంటే సరిపోయేది. మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా అక్కడ పోయి ఇదిగో చూడండి రా బిడ్డలారా, నేను దేవుని యందు విశ్వాసం ఉంచి నా క్యాన్సర్ వ్యాధిని లేదా అమ్మతేజ ద్వారానో లేదా అతను ఎవరో పృథ్వీపాల్ ద్వారానో లేకపోతే ప్రవీణ్ గారి ద్వారానో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరి ద్వారానో తగ్గించుకున్నాను ఈ పవర్ ఉపయోగించుకుని అని చెప్పి చూడండి రా ఒక రుజువు నువ్వు చూపిస్తే హ్యాపీగా మేము అందరం ఫాలో అయిపోయేవాళ్ళం. అదేం కాకుండా మీరేమో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెలెక్ట్. విన్నారు కదండి, 2 నిమిషాలు విన్నారు కదా. విపి రెడ్డి గారి అజ్ఞానం ఇక్కడ బయటేసుకున్నాడండి. గబుక్కన వినగానే అరే రే విపి రెడ్డి గారు అబ్బా చెప్పింది ఎంత కరెక్ట్ అండి, కరెక్టే కదా అని భుజాలు చరుచుకుంటారు కొంతమంది లోతైన జ్ఞానం తెలియని వారు. దాన్ని సరిగా విశ్లేషణ చేసుకొని ఆ మాటలు చక్కగా అర్థం చేసుకోగలిగిన వారైతే అరే విపి రెడ్డి నిజంగానే ఏంటి ఇంత అమాయకుడు అని నవ్వుకుంటారు. ఎస్, నేను చెప్పేది 100% రైట్ అండి. ఈయన ఆవేదన ఏంటి? ముందు ఈయనకు వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మెయిన్ దీన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఒకటి ఎవరండి? రంజిత్ తోఫీర్ గారు అమ్మతేజ లాంటి వారిని ఆయన బలపరిచాడు గనక ఆ విషయాన్ని ఈయన తట్టుకోలేక ఆయన మీద విరుచుకు పడుతున్నారు. ఈయన తత్వం అంతేనండి. ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపం ఆయన తట్టుకోలేడు. కానీ ఆయన మాట్లాడినప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తులు చచ్చినట్టుగా పడి ఉండాల్సిందే. ఇది ఆయన లక్షణం. సరే, అర్థం చేసుకుందాం. ఏదో నేను అన్నాను కదండి మానసిక రోగి అని, నాకు అట్లా అది నిజమే అనిపిస్తుంది. నేనేదో ఫ్లోలో అన్నానులే కానీ ఏదో అట్లా టైటిల్ పెట్టాం కానీ నిజంగానే ఆ లక్షణాలు విపి రెడ్డి గారిలో కనబడుతున్నాయండి. ఇలా అంటున్నందుకు విపి రెడ్డి గారి అభిమానులు నొచ్చుకోవద్దు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
వ్యక్తిగతంగా వీపీ రెడ్డి గారికి నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కొన్ని సందర్భాల్లో నేను ఫోన్ కాల్ చేశానండి కొన్ని విషయాలు మాట్లాడటానికి. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎప్పుడో గతంలో 1 సంవత్సరం క్రితం మాత్రం బ్రదర్ బాగున్నారా? మాట్లాడదామండి తప్పకుండా అట్లా అని ఏదో ఒకసారి మాత్రం మాట్లాడి వదిలేశారు అంతే. తర్వాత 2-3 సార్లు ట్రై చేశాను. ఆయన లిఫ్ట్ చేయడండి. ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా పాస్టర్ గారు అంటూ కొంతమంది కామెంట్ రాశారు. అందుకని వాళ్ళకి సమాధానం చెప్తున్నాను ఇదే విషయం. ఇకపోతే ఈయనేమంటాడు, ఆయనకి ఏదో క్యాన్సర్ వస్తే ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి సరి చేయించుకొని బాగు చేయించుకున్నాడు. గుంపును మాత్రం అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి అంటాడా? ఇది ఎంత న్యాయం? లేకపోతే ఆ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళండి, పృథ్వీ దగ్గరికి వెళ్ళండి, ఆ స్వస్థత పరిచే వారి దగ్గరికి వెళ్ళండి అంటాడా? ఇదేమన్నా బాగుందా గురువు గారు అంటూ ప్రశ్నేస్తున్నాడు. ఇప్పుడు ఆ రంజిత్ ఓఫీర్ గారు అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడండి? ఆ వీడియో చూశారు కదా? ఆయన చెప్పలేదే. ఇప్పుడు నేనున్నాను, అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి రోగాలు వస్తాయి అని చెప్తున్నానా? లేదే. ఉదాహరణకి ప్రవీణ్ కుమార్ గారైనా, అమ్మతేజ అయినా, పృథ్వీ గారైనా, థామస్ గారైనా, ఇంకొకరైనా స్వస్థత వరాలు కలిగి ప్రజల్ని దయ్యాల నుంచి విడిపిస్తూ రోగాల నుంచి విడిపించేవారు రోగాల బారిన పడతారు వారు కూడా. పడ్డప్పుడు ఏం జరుగుతుందండి సహజంగా క్రైస్తవ విశ్వాసంలో లోకంలో? ఇప్పుడు నేనున్నానండి, చర్చిలో ఎవరికైనా బాగలేదండి, ప్రేయర్ చేస్తాను, ప్రేయర్ చేయించుకుంటారు సహజంగా. ఓకే, దేవుని కృపను బట్టి స్వస్థత కలుగుతుంది, తగ్గిపోతుంది. లేదా ఒకవేళ అది తగ్గలేదు, అప్పుడు ఏం చేస్తారండి? హాస్పిటల్కి వెళ్తారు. సేమ్ ఇది సేవకులు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నేనైనా అంతే, నాకు బాగోలేదు, ప్రార్థన చేసుకుని అయ్యా తగ్గించని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటాను, తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్తాం. ఇదేం పెద్ద విషయం కాదే. అట్లాగే వీపీ రెడ్డి గారి సంఘంలో అయినా అంతేనే. అట్లాగే ఏ సంఘంలో అయినా ఇంతే. ఏ క్రైస్తవ సమాజంలో జరిగేది ఇదే. ప్రార్థన చేయించుకుంటాము, తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తాము. ఏముండో ఇక్కడ మళ్ళీ ఒక ట్రిక్ ఉంది. మళ్ళా హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇక నీకు స్వస్థత లేదురా బాబు, నీ పని అయిపోయింది అని చెప్పారు అనుకోండి, మళ్ళీ అప్పుడు కూడా దేవుడే దిక్కు. అర్థమైందా? ఇక అప్పుడు దేవుడి మీద భారం వేసుకుంటాం. దేవుడే బ్రతికిస్తే దేవుడే బ్రతికించాలి, లేదంటే చావే. చనిపోయిన వారు ఉన్నారు. ఆశ్చర్యంగా డాక్టర్లు కుదరదంటే బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే చివరికి మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాడు మనిషి. ఇది చైన్ సిస్టమ్ అనమాట. బాగోలేదు, ప్రార్థన చేయించుకుంటాం, తగ్గల, ఏదో చిన్నగా టాబ్లెట్లు వేసుకుంటాం, తగ్గట్లా, మళ్ళా ప్రేయర్ చేయించుకుంటాం, తగ్గల, జబ్బు ముదురుతుంది, అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం, తగ్గల, దేవుడే దిక్కు, అప్పుడు దేవుని మీదే మళ్ళీ ఆధారపడాలి. ఇట్లా ఒక చైన్ సిస్టమ్ లాగా నడుస్తుందండి. ఇది క్రైస్తవ సమాజంలో జరిగే విషయం. జాగ్రత్తగా విశ్లేషణ చేయండి నా మాటలు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఎక్కడైనా జరిగేది ఇదే. రంజిత్ ఓఫీర్ గారు కేవలం అమ్మతేజాన్ని విమర్శించటం ఎందుకు? విమర్శించటం తప్పు. అంతేగాని నేను హాస్పిటల్కి వెళ్తాను, నాకు బాగాపోతే మీరందరూ కూడా అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి, సంఘాలందరూ వెళ్ళండి అని చెప్పాడు ఆయన? చెప్పలేదే. ఆయన చేస్తున్న సేవను ఖండించటం ఎందుకు? ఆయన పనేదో ఆయన చేసుకునివ్వండి, మీ పనేదో మీరు చేసుకోండి, మధ్యలో గొడవలు ఎందుకు ఈ సోషల్ మీడియాలో అంటూ ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చారు పెద్ద మనిషిగా. ఎంత అక్కసు వెళ్ళగక్కారో వీపీ రెడ్డి గారు ఇక్కడ. మీకు అర్థమైందండి? ఆయనంటే అస్సలు ఊరుకోడండి. అది కూడా మరి అంత గట్టిగా ఆయన ఖండించింది కూడా లేదు. ఎవరైనా అంటారు పెద్ద మనుషులు, అయ్యా నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎందుకురా బాబు గొడవలు అని చెప్తారు పెద్దరికంతో. నేను కూడా అదే ప్రయత్నం చేశాను. ఆ పెద్దరికంగా ఆయన అదే ప్రయత్నం చేశారు. అందుకని ఇప్పుడు మీరందరూ కూడా వీపీ రెడ్డి గారి చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన మానేసేయండి, మీరందరూ కూడా అమ్మతేజ చర్చికి వెళ్ళండి అని మేము చెప్తున్నామా? అయ్యో, అంత రోషపడిపోయి అంత సీరియస్గా అంత కోపంగా ఏంటండి బాబు వీపీ రెడ్డి గారు? కాస్త ఉప్పు కారం తగ్గించుకోండి, బీపీ కంట్రోల్ చేసుకోండి, చెకప్ చేయించుకోండి డైలీ. మరి ఈ వీడియోలో అంతగా అరుస్తూ కేకలేస్తున్నారు. అయ్యయ్యో, మీకు అర్థమైందండి? ఈ విషయం మీకు వినిపించడానికి నేను ఇది ప్లే చేశానండి. ఇక్కడ కూడా ఈయన తప్పుగానే అర్థం చేసుకొని తప్పుగానే మాట్లాడుతున్నారు. అర్థమైందా? కనుక ఎవరైనా సరే పెద్దరికంగా ఈ విషయాల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అరే బాబు ఎవడి పని వారు చేసుకోండి, ఆయన చెప్పినా యేసు ప్రభువునే, నువ్వు చెప్పినా యేసు ప్రభువునే ప్రకటిస్తున్నారు, దీంట్లో తప్పే ఉంది. ఆయన స్వస్థత వరం కలిగి ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలు అనేకులు గుంపులుగా వెళ్తున్నారు, అందున హిందువులైనటువంటి వారు ఎక్కువగా అక్కడికి వెళ్తున్నారు, దానివల్ల క్రైస్తవ్యానికి మేలే కలుగుతుంది తప్ప
నష్టం కలగదు. అసలు నీకు వచ్చిన నష్టం ఏంటి? ఒక మాటలో చెప్పండి. విపి రెడ్డి గారు, అమ్మతేజ దగ్గరికి ప్రజలు వెళ్ళటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? మీలాంటి వారికి వచ్చిన నష్టం ఏంటి? అది మీ దీనికి సూటికి సమాధానం చెప్పండి. ప్రజలు మోసం చేస్తున్నాడు, నిన్నేం చేయలేదు కదా, నీ ఇంటి వారిని చేయలేదు కదా. ఒకవేళ మోసం చేస్తున్నాడు అనుకున్నా ఓకే, మోసం చేస్తున్నాడని ఏదో గుడ్డగాల్చి మీదేయటం తప్ప చేస్తున్నట్టుగా ఆధారాలు నీ దగ్గర ఉన్నాయా? ఏం లేవు. ఇంకెందుకండి ఈ తర్కం, ఈ గొడవలు? అర్థమైందా? ఇదొక వెర్షన్ అండి. ఓకే, తర్వాత మరొక విషయాన్ని మీకు తెలియజేస్తా. ఇకపోతే రీసెంట్గా ఒక న్యూస్ వైరల్ అవుతుందండి. దీని మీద కూడా అమ్మతేజకి వ్యతిరేకంగా కొద్దిమంది పోస్టులు పెట్టడం నేను చూశానండి. విషయం ఏంటంటే ఇక్కడ నాకు వ్యతిరేకంగా వీడియో పెట్టినటువంటి వారిని ఆ వీడియో తీసేయాలంటే నన్ను 2 లక్షలు డిమాండ్ చేశారు అంటూ అమ్మతేజ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా గ్రామస్తులందరూ కూడా వీడియోలు అన్నీ నాకు షేర్ చేయడం, ఎంత బాధ ఉంటుంది తెలుసా, ఎంత వేదన ఉంటుంది తెలుసా. జిమ్మిక్లా అక్కడ జనాలను కూర్చోబెట్టి, వాలంటీర్లను కూర్చోబెట్టి, ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు ఆ తల్లులు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారు. ఎంత బాధ అంటే పాస్టర్ అమ్మతేజ బండారం బయటపడింది. ఏదో ఒక రోజు నిన్నే నా దేవుడు పంపిస్తాడు నా దగ్గరికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న, నీ మీద నాకేం పగలేదన్నా. నువ్వు ఎక్కడున్నా దీవించబడాలన్నా, ఎక్కడున్నా ఆశీర్వదించబడాలా. నువ్వు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నావు. నీ ఏజ్ అంత కదా, నా 32 years అన్నా. తమ్ముడు అని పిలిచినావు, నేను అన్నా అని పిలుస్తున్నా. నీ పరిచర్యను నా దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఇంకా మరి కొంతమంది అమ్మతేజ అని #, లేకపోతే లేదు వీడియో. అమ్మతేజ అనే #, మా తమ్ముడు, మా బిడ్డలు చెప్తున్నారు, డాడీ మీ గురించి వీడియో పెట్టితే 1 lakh దాటిపోతుంది. అదొక కృప. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. బతుకనే యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయిగా, ఆమేనానండి. హల్లెలూయా. చాలా అంటే పెడితే పెట్టారు కానీ చెప్పాలో లేదో నాకే తెలియదు. చెప్పలా అంటే నేను ఎందుకు ఆపుకున్నా ఇన్ని రోజులు అంటే, నా దేవుని నామం ఎక్కడ హేళన పరచబడుతుందో అని. లేకపోతే యూట్యూబ్లో ఆ రికార్డింగ్ తీసి పెట్టేటోని నేను. వీడియో డిలీట్ చేయాలంటే 2 లక్షలు ఇవ్వాలంట వాళ్ళకి. ఎవరైతే నా గురించి వీడియో పెట్టారో ఆ వీడియో డిలీట్ చేయాలంటే 2 లక్షలు ఇవ్వాలంట. నాకే గతి లేదు. నా అనాథ పిల్లల్ని పోషించుకోవడానికి నాకే లేదు. విన్నారు కదా. ఈ విషయం మీద విజయ్ ప్రసాద్ గారు స్పందించాడంటండి. అయితే నేను వాస్తవంగా ఆయన ఏం మాట్లాడాడు అన్నది నేను చూడలేదండి. స్పందించడం ఆ టైటిల్ అయితే చూశాను కానీ ఏదో మరి సండేనో ఇప్పుడు బిజీగా ఉండి ఏం మాట్లాడాడు అన్నది నేను చూడలేదు. తర్వాత నాకు చెప్పింది, లేకపోతే నేను విన్నది ఏంటంటే, వేరే వాళ్ళ ద్వారా 2 లక్షలు నిన్ను అడిగింది ఎవరో, అబ్బాయి తమ్ముడు ఏడుస్తున్నావు ఎందుకు, నువ్వు కనుక నిరూపిస్తే నేను 2 లక్షలు నేను నీకు ఇచ్చి క్షమాపణ చెప్తాను అని అన్నారు అని విన్నాను. ఎవరో చెప్పారండి. నేను స్వయంగా వీడియో వినలేదు. సరే, ఆయన ఆ విధంగా స్పందించడంలో ఈ విషయంలో తప్పు లేదు. విపి రెడ్డి గారు ఓకే, విషయం జరుగుతుంది కాబట్టి నేను అడగలేదు, ఎవరు అడిగారు నిన్ను ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అనడంలో ధర్మం ఉంది. రైట్, ఇక్కడి వరకు. సరే, దీన్ని ఆసరా చేసుకొని మన విజయ్ కుమార్ మాట్లాడటం జరిగింది. విజయ్ కుమార్ అన్న మాట్లాడాడు కనుక నేను మాట్లాడుతున్నాను అంటూ ప్రక్షాళన మాట్లాడటం జరిగింది. ఈ 2 వీడియోలు కూడా నేను చూడటం జరిగిందండి. తర్వాత ఆ సోదరుల పేరు నేను గుర్తుపెట్టుకోలేదండి. ఇంకా 1-2 మాట్లాడారు. 2 లక్షలు అడగటం ఇదంతా కాదు, ఇదంతా మోసం, అబద్ధం అంటూ ఏదో మాట్లాడారు. సరే, విజయ్ కుమార్ అయితేనేమన్నా నన్ను కూడా ఇట్లాగే గతంలో అనుకున్నారు, నేను కూడా ఏదో డబ్బులు తీసుకుని వీడియో ఆఫ్ చేశానని, అది తప్పు అని మాట్లాడటం జరిగిందండి. సరే, ప్రక్షాళన కూడా అమ్మ దొంగ, నువ్వు నిజంగానే మోసగాడివేమో, మరి నువ్వు నిరూపించుకోవాలి,
విజయప్రసాద్ గారికి 2 లక్షలు అంటే ఒక లెక్క, ₹1,00,00,000 అడిగితే మేము నమ్మేవాళ్ళం అంటూ ఈయన కూడా కామెంట్ చేశాడు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకా కొంతమంది కామెంట్ చేశారు దాని మీద మీకు ఒక వివరణ ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నాను. ఓకే అండి. ఖచ్చితంగా విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను 2 లక్షలు ఇమ్మని డిమాండ్ చేశాడు అని అమ్మతేజ అనౌన్స్ చేశాడా, మాట్లాడా, వీడియోలు ఎక్కడైనా మీరు విన్నారా? ఇది నా మొట్టమొదటి ప్రశ్న. 2, లేదండి విజయప్రసాద్ గారు తాలూకా నాకు ఫోన్ చేసి నన్ను డిమాండ్ చేశారు, నేను ఎక్కడ తెచ్చిస్తాను 2 లక్షలని అమ్మతేజ మాట్లాడా? అరే, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుక్కోవటం అంటే ఇదే. ఒకవేళ ఎవరు ఆయన డిమాండ్ చేయకుండానే అంత పబ్లిక్లోకి వచ్చి సోషల్ మీడియాలో కూడా పెట్టి నన్ను డిమాండ్ చేశారని మాట్లాడే ధైర్యం ఒక సేవకుడు చేస్తాడా? అసలు నిజమైన సేవకుడు చేస్తాడా? అబద్ధాన్ని అంత భయంకరమైనటువంటి, ఒకవేళ అతను అబద్ధమే ఆడితే ఆ అబద్ధాన్ని అన్ని వేల మంది ముందు, అంత ప్రజల ముందు ఒక దైవ సేవకుడుగా మైకు పట్టుకొని సోషల్ మీడియాలోకి ఎక్కి ఇలా మాట్లాడతాడా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ మాట్లాడే వాళ్ళంతా ఏమండి, దైవ సేవకులుగా మనకి ఎంతో కొంత భయం ఉంటుంది కదండి. సరే, విశ్వాసుల కంటే బెటర్గా మనం భయపడతాం కదండి. కొంతమంది దైవ సేవకులు ఉన్నారులేండి, విశ్వాసులకి భయమే ఎక్కువ భయపడతారు దేవునికి. కొంతమంది దైవ సేవకులకు అసలు దైవ భయం అంటే ఏంటో తెలియదు. సరే, వాళ్ళని తీసి పక్కన పెట్టండి. మనకు మనస్సాక్షి ఉంటుంది, దైవ భయం ఉంటుంది, ఎంతో కొంత భయపడతాం. అలా కాకుండా ఆ వ్యక్తి అంత పబ్లిక్గా 2 లక్షలను డిమాండ్ చేశారంటే ఒకవేళ ఎవరు చేశారో ఏంటో అన్న ఆలోచన మీకు ఎందుకు రాదండి? ఆయన చేశాడా, నేను చేశానా, ఈ అబద్ధాలేంటి, మోసాలేంటి, అప్పుడే రుద్దేశారండి. ఇది అబద్ధం అని తేల్చేశారండి. ఏం పరీక్షించి, ఏం పరిశోధించి, ఏమి అమ్మతేజతో ఏమైనా మాట్లాడారా మీరు? ఈ మాట్లాడిన వాళ్ళంతా లేదు. ఆయన మాట్లాడిన మాటలైనా ఏమైనా సరిగా అర్థం చేసుకున్నారా? లేదు. అమ్మతేజ దొంగ, మోసగాడు, చీప్ ట్రిక్స్ వాడతాడు, ఇట్లా. ఏమండి, ఒక కుక్కను చంపాలి అంటే అది పిచ్చి కుక్క అన్న ముద్ర వేయాలంట. అప్పుడు తలాకు చేస్తాడు, తలాకు రాయిస్తాడు, తలాకు కర్ర పెట్టి కొడతారు. అట్లా ఉంది వ్యవహారం ఇప్పుడు సమాజంలో. ఏంటండి ఇది? ఎంత అన్యాయం అండి ఇది. ఫేక్ అని ముద్రలు వేయటం ఏంటండి? చాలా తప్పు కదా. విజయప్రసాద్ రెడ్డి గారు మీ పేరేమైనా ఆయన ప్రస్తావన చేశాడా? చేయలేదే. మరి వీడియోలు మీరొక్కళ్ళే పెట్టారా? కాదే. మీకులానే ఇంకా కొంతమంది ఆయన మీద వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఆయన అడిగిన మాట వాస్తవమే. నోట్ దిస్ పాయింట్. పాస్టర్ గారు మీరు వెనకేసుకొస్తున్నారు, సమర్థిస్తున్నారు, మీకేం తెలుసు అండి, మరి మీకేం తెలుసు అంటున్నారా? నేను మాట్లాడాను, ఆ రికార్డింగ్ కూడా ఆయన దగ్గర ఉంది. నాకు అదే చెప్పారు ఆయన. మీకు తెలుసు కదా, వాస్తవాలు ఆల్మోస్ట్ నేను తెలుసుకున్నాకే మాట్లాడతాను. నేను విజయప్రసాద్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడలేదండి. నాకు వేరే వారు చేశారు, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, అది బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు నేను పెట్టలేదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడేమంటారండి మీరంతా? అందుకనే కొంచెం మాట్లాడేటప్పుడు, వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. ధర్మం ఆలోచించండి, న్యాయం ఆలోచించండి. పైన చూస్తున్న దేవునికి భయపడండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి, ఏదో ఒకటి కామెంట్ రాయకండి. మనం విశ్వాసులం, క్రైస్తవులం, క్రీస్తు పిల్లలం. రకరకాల డినామినేషన్స్ ఉండొచ్చు, శాఖలు ఉండొచ్చు, కానీ టోటల్గా మనకు రారాజు యేసుప్రభువే. గుర్తుంచుకోండి. ఇక్కడ విషయం ఇదండి. కనుక దయచేసి ఈ విషయం మీద కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని నేను భావించే ఈ పోస్ట్ మీ దగ్గరికి తెచ్చానండి. సరే, ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైందండి, క్షమించండి. మీరు ఓర్పుగా, ఆసక్తిగా విన్నారు, సత్యాలను మీరు గ్రహించారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.